ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల బృందం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. నా దేశం నా బాధ్యత అనే నినాదంతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా మంత్రుల నుంచే ఈ మార్పు మొదలవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అలాగే వారానికి ఒక రోజు మంత్రులు ఎవరూ అధికారిక వాహనాలను వాడకూడదని, అలాగే వాహనాలకు బదులుగా సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించాలంటూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇకపై మెజారిటీ సమావేశాలను వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలంటోంది కేబినెట్. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి రాజేష్ డీటెయిల్స్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పొదుపు చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్ అంటే ఏంటి సార్ అంటే పొదుపు చర్యలను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీరు అందరూ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎలా నో వెహికల్ డే అని అంటున్నారు, కాలేజ్ స్కూల్స్ లో కూడా 2 రోజుల పాటు వెహికల్స్ వాడొద్దని చెప్తున్నారు. ఏంటి సార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఎటువంటి క్రైసిస్ వచ్చినా కూడా నా దేశం నా బాధ్యత. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియో పొలిటికల్ పరిస్థితుల్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా క్రైసిస్ వచ్చినా కూడా మనం ఇబ్బందులు పడుకోకుండా, అదేవిధంగా మన విదేశీ మారక ద్రవ్యాల మీద మరి ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం, పేపర్లు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువ ఖర్చు కాకుండా చూసే మార్గాలు మనం ఆలోచించాలి. ఈరోజు డీజిల్, ఫ్యూలు వీటన్నిటిని కూడా తగ్గించుకున్నాం అనుకోండి, మనం ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఒక మంత్రి గారు ఉన్నారు, నేనున్నాను, నా వెనకాల ఒక 3 కార్లు వస్తాయి. ఏదో సెక్యూరిటీ వాళ్ళకనో, పిఎల్కనో, లేకపోతే నా అనుచరులకనో ఏదో 3-4 కార్లు వస్తాయి. అవన్నీ తగ్గించేసుకుని ఒక కారులోనే వెళ్తానికి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఏదైనా కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాము, ఆ కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న రోడ్లలో తిరగాలి. సో అటువంటి ప్లేసెస్లో వెహికల్ వదిలేసేసి 2 వీలర్ మీదో లేదా సైకిల్ మీదో లేదా నడుచుకుంటూ వెళ్తామో, సో ఇవన్నీ కూడా అలవాటు చేసుకోమంటున్నారు. అదేవిధంగా వారంలో ఒకరోజు అసలు వెహికల్ లేకోకుండా గడపమని చెప్పేసి ఇవన్నీ కూడా పొదుపు చర్యలు. అదేవిధంగా బంగారాన్ని కొనటం కొన్ని రోజులు ఆపమని అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని వందల టన్నులు, కొన్ని వేల కోట్ల రూపాయలతో మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. సో వీటన్నిటినీ కూడా ఏంటంటే మన దేశం కోసం, మన బాధ్యత ఇది, ఎవరి కోసమో చేసేది కాదు సార్. అంటే కరోనా టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అంటే అప్పుడు పనిచేశారు కాదని అంటలేదు, ఆఖరికి లాక్డౌన్ కూడా ప్రకటించారు. పనిచేశారని అనుకుంటున్నాం, పని చేయని రోజులు కూడా ఉన్నాయి చాలా రోజులు, కొన్ని నెలలు 15 రోజులు 20 రోజులు కూడా నాకు గుర్తులేదు కానీ 2 రోజులు. సో ఇదేంటంటే ఈ ఖర్చును తగ్గించుకోవడానికి, రవాణా ఖర్చుని, రవాణా అంటే ఏంటి, ఫ్యూల్స్ ఖర్చే కదా. సో దాన్ని తగ్గించుకుని అంటే పనికి ఇబ్బంది లేకోకుండా, అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పని రొటీన్గా జరగాలి. ఇంకా వేరే మార్గాల ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనేది చూడండి. అంటే ఓవరాల్గా మంత్రి చెప్తుంది పూర్తి స్థాయిలో ముందస్తుగా ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రక్రియలో భాగంగానే నిర్ణయాలు తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. ఒకేసారి సంక్షోభం వస్తే ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి దానిలో భాగంగా ముందస్తుగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకోకుండా చర్యలు తీసుకునే విధంగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో రాబోయే రోజు ఇంప్లిమెంట్ చేస్తామని మంత్రి పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.